మనలో సగం మందికి ఉండే ప్రాబ్లం ఇది. చాలామంది ముక్కుకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సైనసైటిస్ అంటారు. డైరెక్ట్ పేషెంట్ వచ్చేసి సార్ నాకు సైనసైటిస్ ఉంది అంటాడు. ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే సైనసైటిస్ అనేది ప్రతిదీ ముక్కులో వచ్చే ప్రతి ప్రాబ్లము సైనసైటిస్ కాదు. సైనసెస్ అనేవి మనకి ముక్కు పక్కన భాగంలో ఈ చీక్ బోన్ అంటాం, ఈ బోన్ లోపట ఈ ఎథ్మాయిడ్ అంటాం, అంటే కంటికి ముక్కుకి మధ్యలో ఉండే బోన్లో కానీ ఈ పైన ఫ్రాంటల్ బోన్స్లో అంటే ఈ బోన్ ఈ ఫ్రాంటల్ అంటాం ఈ బోన్ ఇక్కడ కానీ ఈ గాలి నిండిన గదులు ఇవన్నీ కూడా సైనస్లు. అంటే చిన్నగా సైనస్ అంటే ఏంటంటే ఒక ఓపెనింగ్ మాత్రమే ఉండే వాటిని సైనస్ అంటాం. ఈ ఏం లేదు, ఒక గాలి నిండిన గదులు ఒక ఓపెనింగ్ ద్వారా ముక్కులోకి ఓపెన్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉండాలి, వీటి వల్ల ప్రయోజనం ఏంటి అంటే ఇప్పుడు మనకున్న స్కల్ బరువు ఇది మొత్తం కూడా ఒక బెలూన్ తీసుకొని మీరు అందులో వాటర్ నింపితే ఎంత బరువు ఉంటుంది, గాలి నింపితే ఎంత లైట్ వెయిట్ ఉంటుంది. మన స్కల్ కూడా అంతే, మొత్తం బోన్ అంతా కూడా థిక్గా బోనే మొత్తం ఫామ్ అయిపోయి ఫుల్ నిండిపోయి బోనే నిండిపోయి ఉంటే ఆ బరువుని మనం మోయడం కష్టమవుతుంది. సో అందుకే లోపల బోన్స్ లోపట ఏంటంటే గాలి నిండిన గదులు ఏర్పాటవుతాయి. దీన్ని మనం న్యూమటైజేషన్ అంటాం. సో మనం కడుపులో పెరిగేటప్పుడు ఆ న్యూమటైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం పుట్టిన తర్వాత కూడా కొన్ని సైనస్లు ఇంకా న్యూమటైజేషన్ అవుతూ ఉంటాయి. సో ఇదంతా ఎందుకు అనంటే మనకి ఆ స్కల్ వెయిట్ అనేది లైట్ వెయిట్ అవ్వడం కోసము మనకు ఈ ఒక అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. సైనసెస్ అనేవి ఇవి ముక్కు చుట్టూతా ఉంటాయి. అయితే ఈ గాలి నిండిన గదులు ఎప్పటికప్పుడు ఇవి ప్రాపర్గా వెంటిలేట్ అవుతూ ఉండాలి. మనం తీసుకున్న గాలి వదిలేటప్పుడు ఇవి సైనస్ల్లోకి కూడా వెంటిలేట్ అవుతూ, వదిలే గాలి డైరెక్ట్గా బయటికి రాకుండా చుట్టూ ఉన్న సైనస్ల్లోకి పైన ఈ ఎథ్మాయిడ్ కానీ ఫ్రాంటల్ కానీ పక్కన మ్యాక్సిమం అన్ని సైనస్ల్లోకి ఇది వెంటిలేట్ అయ్యి ఇది మొత్తం వెంటిలేట్ అవుతూ బయటికి వస్తూ ఉంటుంది. సో మనం తీసుకునే శ్వాస కూడా దాంతోపాటుగా ప్యారలల్గా సైనసెస్ కూడా వెంటిలేషన్ అవుతూ ఉండాలి. అయితే అనుకోని కొన్ని కారణాల వల్ల ఇప్పుడు రెండు ముక్కుల మధ్యలో మనకు ఒక దూలం అనేది ఉంటుంది. ఈ దూలం ఏదన్నా కొందరికి పెరగాల్సిన దానికన్నా ఎక్కువ పెరిగిపోయి అది ఎటో ఒక పక్కకు వంగిపోయేసి అదేం చేస్తుంటారు, ఒక్కొక్కసారి వెంటిలేషన్ సరిగ్గా కాకుండా అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ అబ్స్ట్రక్షన్ వల్ల సైనసెస్ సరిగ్గా వెంటిలేట్ కాక అక్కడ వచ్చే నీరు కూడా అక్కడే అక్యుములేట్ అయిపోయి అక్కడ ఒక ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయి అప్పుడు మనకి సైనసైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా దగ్గు జలుబు రావడం, ముక్కు దిబ్బడ పట్టడం, థ్రోట్ ఇరిటేట్ అవ్వడం. ఎందుకంటే ఈ సైనస్ ఇన్ఫెక్షన్ వస్తే సైనస్ నుంచి వచ్చే నీరు ఎప్పుడు కూడా మనకి గొంతులోకి వెళ్తూ ఉంటుంది, వెనక నుంచి వెళ్తూ ఉంటుంది. సో పోస్ట్ నాసల్ డ్రిప్. సో వెనక్కి వెళ్తూ ఉంటే అది వెనకాల ఉన్న ఇన్ఫెక్టెడ్ నీరు ఎప్పుడైతే గొంతులోకి వెళ్తుందో అది గొంతును కూడా ఇరిటేట్ చేసి గొంతులో కూడా మనకు అనీజీనెస్ అనేది వస్తూ ఉంటుంది. సో మెయిన్గా ఈ సైనస్లలో మొత్తం వాటర్ నిండి అది గట్టిపడిపోయి అది మాంసంలాగా పాలిప్స్ లాగా తయారైపోయి అది మొత్తం తల అంతా బరువు ఎక్కినట్టు అయిపోయి, ఎందుకంటే గాలి నిండిన గదులు అంటే గాలి నిండి ఉంటేనే లైట్ వెయిట్ ఉంటాయి. వాటిల్లో ఏదైనా నిండితే కొంచెం బరువు హెడేక్ రావడం, దానివల్ల తలనొప్పి ఉండడం ఇవన్నీ కూడా మొదలవుతుంటాయి. మెయిన్గా జనరల్గా పేషెంట్స్ హెడేక్ ఉంది అంటే కూడా సైనసైటిస్ ఉంది అనుకుంటుంటారు అందరూ. ప్రతి హెడేక్ సైనసైటిస్కి లింక్ చేయలేము. సైనసైటిస్ హెడేక్ ఎప్పుడు కూడా సైనస్ రీజన్స్లోనే ఎక్కువ శాతం ఉంటుంది. సో మనకి ఈ భాగంలో కానీ ఫేషియల్ పెయిన్, మెయిన్గా ఫేస్కి సంబంధించిన పెయిన్స్, ఫ్రాంటల్ సైనస్ ఎక్కువ ఉంటే ఈ ఫ్రాంటల్ భాగంలో ఎక్కువ, ఈ తల ముందు భాగంలో ఎక్కువ తలనొప్పి రావటము, ఇవన్నీ కూడా సైనసైటిస్కి సంబంధించిన లక్షణాలు. గాలి తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కులో సరిగ్గా గాలి ఆడకపోవడం, ముక్కు దిబ్బడబట్టడం ఊకుకే, ఇవన్నీ కూడా దీనివల్ల ఈ సైనస్ ప్రాబ్లం వల్ల ఎక్కువ సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి వీటి వల్ల చెవి ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతుంటాయి. ఎందుకంటే మనం తీసుకునే గాలి సైనస్లోకి ఆడడం మాత్రమే కాదు, అప్పుడప్పుడు మనం ఆవలిస్తున్నప్పుడు, మనము మాట్లాడుతున్నప్పుడు, నములుతున్నప్పుడు మన ముక్కు వెనక నుంచి చెవులోకి కనెక్షన్ ఉండే ట్యూబ్ కూడా తెరుచుకుంటూ ఉంటుంది. ఈ ట్యూబ్ పని ఏంటంటే ఈ వెంటిలేషన్ సేమ్ మన ఇయర్ లోపలి భాగం, కర్ణబేరు లోపలి భాగంని కూడా అది వెంటిలేట్ చేస్తూ ఉంటుంది. సో ఏమవుతూ ఉంటుందంటే ఈ కర్ణబేరికి బయట భాగం లోపలి భాగంలో ఒకే రకమైన ప్రెషర్ మెయింటైన్ అవుతూ మన చెవిని హెల్దీగా పెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వెంటిలేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి సరిగ్గా గాలి తీసుకోలేరో, ఏ పక్క అయితే ఎక్కువ బ్లాక్ ఉంటుందో ఆ పక్క చెవిలో సరిగ్గా గాలి ఆడక ఆ చెవిలో కూడా ఇన్ఫెక్షన్ చేరి కర్ణబేరికి రంధ్రాలు పడి చెవు నుంచి చీము గారడము ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంటాయి. సో సైనసైటిస్ మెయిన్గా తుమ్ములు రావటం వేరు, సైనసైటిస్ అనేది కూడా వేరు. సైనసైటిస్ వల్ల తుమ్ములు రావచ్చు, కానీ తుమ్ములు ఉంటంత మాత్రాన సైనసైటిస్ ఉంది అని మాత్రం కాదు. మెయిన్గా తుమ్ములు మాత్రమే ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే అది అలర్జిక్ రైనైటిస్ అంటాం. అంటే అలర్జీ వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. ఏదైనా మనకి పడని వస్తువు, మనం పీల్చే గాల్లో మనకు పడని వస్తువు ఉన్నా ఏదైనా దానివల్ల ముక్కు ఇరిటేట్ అయ్యి మనకి ఇమ్మీడియట్గా తుమ్ములు వస్తాయి. దాన్ని మనము అలర్జిక్ రైనైటిస్ అంటాం. సైనసైటిస్ వేరు, అలర్జిక్ రైనైటిస్ వేరు. ఫంగల్ ఒక్కొక్కసారి కొందరికి షుగర్ పేషెంట్స్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
సో వాళ్ళకి ఆ ఫంగల్ ఎలిమెంట్స్ వల్ల లోపల అలర్జీస్ అనేవి ఆ ఫంగల్ పడక ముక్కు లోపల సైనస్ లోపల ఉండే చర్మానికి అది పడక అలర్జీ వల్ల ఈ తుమ్ములు అనేటివి వస్తూ ఉంటాయి వాళ్ళకి. సో వీళ్ళందరికీ కూడా మెయిన్గా ఈ సైనోసైటిస్ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ నెలల తరబడి ప్రాబ్లం రిపీటెడ్గా ఉండి ఓన్లీ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు స్ప్రేలు వేసుకున్నప్పుడు తగ్గడము, ఆ తర్వాత మళ్ళీ రావటము, తగ్గడము మళ్ళీ రావటము, ఇవన్నీ ఉన్న వాళ్ళకి మెయిన్గా మనం ఇచ్చే ట్రీట్మెంట్ సైనస్ సర్జరీ బెస్ట్ సొల్యూషన్ వాళ్ళకి. ఇది రిపీటెడ్గా ఎక్కువ రోజులు క్రానిక్ సైనోసైటిస్ అంటాం. క్రానిక్ రైనోసైనోసైటిస్ ఉన్న వాళ్ళకి ఎక్కడెక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ అబ్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా రిలీవ్ చేయడం, వాటి అబ్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా మనం రెక్టిఫై చేయాలి లోపల. సో దాన్నే మనం సైనస్ సర్జరీ కింద తీసుకుంటాం. ఈ ముక్కు దూలం అయి ఉండొచ్చు, మనకు సైడ్లో టర్బినేట్స్ అని ఉంటాయి, అవి వాపులు రావటం కావచ్చు, ఒక్కొక్కసారి ఓపెనింగ్స్ సైనస్ ఓపెనింగ్స్ ఒక్కొక్కసారి 2-3 ఉండడము. సో ఇవన్నీ కూడా అబ్నార్మాలిటీస్. టర్బినేట్ ఒక రకమైన కర్వేచర్ కాకుండా పారాడాక్సికల్ కర్వేచర్ అంటాము. సో దానివల్ల అది సైనస్ ఓపెనింగ్ దాకా బ్లాక్ చేయడము, ఇవన్నీ కూడా అబ్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉన్నా కూడా ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ జెనెటిక్గా రావచ్చు. సో అంటే బై గ్రోత్ వైజ్గా కొందరికి తక్కువ న్యూమటైజేషన్ కావచ్చు. సో వీటన్నిటికీ కూడా కామన్ ఒక సొల్యూషన్ ఏంటంటే సైనస్ సర్జరీ. సైనస్ సర్జరీకి ట్రీట్మెంట్ అనేది పేషెంట్ టు పేషెంట్ మారుతూ ఉంటుంది. అంటే ప్రతి సైనస్ సర్జరీ సేమ్ సర్జరీ కాదు. వాళ్ళకి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, దేనివల్ల వాళ్ళకి సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది చూసుకొని దానికి ఏదైతే అబ్స్ట్రక్షన్ వస్తుందో వాళ్ళకి ఆ ఫలానా పేషెంట్కి ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని మనం రెక్టిఫై చేసి ఆల్రెడీ సైనస్ ఓపెనింగ్స్ ఉన్న వాటిని కొంచెం పెద్దగా చేసి ఓపెన్ చేసి పెట్టేస్తే మీరు తీసుకునే గాలి నీట్గా గాలి ఆడుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో మీరు సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ మీకు సైనసైటిస్ అనేది రాకపోవచ్చు. కానీ అలర్జిక్ రైనైటిస్కి సర్జరీ ఉండదు. అలర్జిక్ రైనైటిస్కి సర్జరీ ఎప్పుడు ఉంటుంది అని అంటే మీకు ముక్కు బ్లాక్ అయిపోయి తీసుకునే గాల్లో మీకు పడని వస్తువు ముక్కులో చేరిపోయి ఊరికే మీ ముక్కును ఇరిటేట్ చేస్తున్నప్పుడు, అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ టర్బినేట్స్ని రెడ్యూస్ చేస్తే మనకి 2 ముక్కులలో 2 టర్బినేట్స్ అనేవి ఉంటాయి. ఇవి ఈ వాపులు వచ్చినప్పుడు వాటిని రిడ్యూస్ చేస్తే ముక్కు బ్లాక్ అవ్వకుండా ఉన్నప్పుడు కొన్ని కేసెస్లో మాత్రమే అలర్జిక్ రైనైటిస్కి మనకు సర్జరీ బెనిఫిషియల్ ఉంటుంది. కాబట్టి కానీ అన్ని అలర్జీస్కి సర్జరీ అనేది బెనిఫిషియల్గా ఉండదు. ఇది మెయిన్గా అందరూ తెలుసుకోవాల్సిన డిఫరెన్స్. సైనోసైటిసా, అసలు మీకున్న ప్రాబ్లం సైనోసైటిసా సింపుల్ అలర్జిక్ రైనైటిసా అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగానే మీరు సొల్యూషన్ తీసుకోవాలి. సైనోసైటిస్కి సర్జరీ హెల్ప్ చేస్తుంది, కానీ అలర్జిక్ రైనైటిస్కి చేయొచ్చు చేయకపోవచ్చు.